ఎం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురువుల ద్వారా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ హరిషడ్ వర్గాలు జయించి శాంతియుత సుఖమయమైన జీవనాన్ని చేయగలమని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పేర్కొన్నారు. పీఠాపురంలోని పీఠం నూతన ఆశ్రమంలో ఉగాది వేడుకలు చేసి ఆధ్యాత్మిక సభ జరిపారు. మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో క్రోధినామ ఉగాది సంవత్సరం సందర్భంగా ఆధ్యాత్మిక సభ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పలువురు సాహితీవేత్తలు ప్రముఖులు సభలో ఉపన్యసించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా చేతుల మీదుగా వారిని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఆధ్యాత్మిక సభలో ప్రసంగిస్తూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సభ్యులు అల్లవరపు నగేష్, భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ షేక్ బాబుజీ గారిని సాధువులతో సత్కరించి మెమంటోలు మన 10th క్లాస్లో ఈ సంవత్సరం మీకు చెప్పడం జరిగింది. రోజు ఉగాది నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం ఈనాటి సమాజానికి ఎంతో ముఖ్యము. ఎందువల్లన్నప్పుడు ఈ రోజు నామ సంవత్సరంలో పరిషత్ వర్గాల్లో రెండవదైనటువంటిది క్రోధము. ఈ సమాజంలో క్రోధం వల్ల ఎన్నో సమస్యలు ఏర్పడి తీవ్రమైనటువంటి సంక్షోభాలు సమస్యల ద్వారా మానవులు బిట్టాడుతున్నటువంటి ఈ మానసిక వ్యవస్థను చక్కబరచడానికి ఆధ్యాత్మిక తత్వం ఎంతో అవసరం. అంచద ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా క్రోధాన్ని నివారించుకొని సమస్యల్ని పరిష్కరించుకొని తమ జీవన తత్వాన్ని సుఖమయం చేసుకుంటూ ఆరోగ్యకరంగా సంతోషంగా జీవించడానికి చక్కని అవకాశం ఏర్పడుతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో. కనుక ఆధ్యాత్మిక తాత్విక ప్రయాణం మనందరూ మన యొక్క జీవన తత్వంలో అలవర్చుకోవాలని ఆశిస్తూ ఈ సంవత్సరం జరిగేటువంటి అనేక రకాలైనటువంటి సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలు, అలాగే పంచభూతాల సమతుల్యత కోల్పోవడం వల్ల తీవ్రమైనటువంటి భూకంపాలు, వాయుగుండాలు, సునామీలు, అగ్నిపర్వతాలు పేలటం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఏర్పడి అతివృష్టి అనావృష్టి వల్ల అనేక సమస్యలు, ఆహార సమస్యలు, నీటి కొరత ఇత్యాది సమస్యలు ఎన్నో ఏర్పడి మానవాళికి ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడేటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. కనుక ఈ విషయాలను సంస్కరించుకొని పరిష్కరించుకొని మనం చక్కని జీవన తత్వాన్ని అలవర్చుకోవాలి అన్నట్లయితే మనందరికీ సహనము, శాంతి తత్వం ఈ రెండు మనందరికీ అవసరము. శాంతి తత్వంతో విజయాన్ని సాధించవచ్చు. సహనంతో మన సమస్యల్ని మనం పరిష్కరించుకొని చక్కని ఆధ్యాత్మిక బాట మనం ఏర్పరచుకోవచ్చు. ఆ విధంగా మన జీవన తత్వానికి ఆధ్యాత్మిక తత్వం ఈనాటి క్రోధినామ సంవత్సరానికి ఎంతో ముఖ్యము. అటువంటి ఆధ్యాత్మిక తాత్విక జీవన తత్వాన్ని అలవర్చుకుంటూ శాంతి, సహనం అనే ఆయుధాలు మనం చెంతన పెట్టుకొని మానవ సమాజంలో శాంతిని పునరుద్ధరించవలసినటువంటి పరిస్థితి ఎంతో ఉంది. మనం చూస్తున్నాం ఈనాటి సమాజంలో యుద్ధాల రూపంలో, ఆహార కొరత రూపంలో, నీటి కొరత రూపంలో, పంచభూతాలు సమతుల్యత కోల్పోయి అనేక చోట్ల అనేక రకాలుగా భూకంపాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నటువంటి సమస్యలు. ఆ సమస్యల నుండి మనం పరిష్కరింపబడాలి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఒక సవ్యమైనటువంటి ఆధ్యాత్మిక దిశగా మనం ప్రయాణం సాగించాలి అంటే మనందరిలో ఆధ్యాత్మికత అవసరం. అటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని, జీవన తత్వాన్ని అలవర్చి మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఈ సంవత్సరం మనం ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు 3 మొక్కలు చెప్పున నాటి ఈ భూతాపాన్ని తగ్గించగలిగినట్లయితే చాలా సమస్యలు ప్రకృతి పరంగా పరిష్కరింపబడతాయి. పంచభూతాలు సమతుల్యత పొందేటువంటి అవకాశం కలుగుతుంది. తద్వారా అనేక సమస్యలకి పరిష్కార మార్గము మొక్కలు నాటడం. అందుచేత వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి ఒక ప్రత్యేక నానుడిని మన ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా అమలు పరచగలిగినట్లయితే ఎన్నో సమస్యలను దాటేటువంటి అవకాశం కలుగుతుంది. క్రోధాన్ని కూడా మొక్కలు నాటి క్రోధాన్ని కూడా నివారించుకోవడానికి ఒక చక్కని అవకాశం ఈ క్రోధినామ సంవత్సరం. కనుక ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో
ఆ భగవత్కృప మనందరూ పొందాలని తలుస్తూ ఆ భగవంతుని యొక్క తాత్విక జ్ఞానాన్ని పొంది తరించాలని ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.